వనపర్తి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుద్దామని ఎమ్మెల్యే మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లాలో వివేకానంద కోడెల నుంచి రామాలయం వరకు ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దులై పనిచేస్తామని ఆయన తెలిపారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు, వ్యాపారం, వాణిజ్య సముదాయాల యజమానులు సహకరించాలని కోరారు. 3 నెలల వ్యవధిలో 50 కోట్ల రూపాయలతో 20 సీసీ రోడ్డు పనులను పూర్తి చేసిన చరిత్ర సృష్టించామన్నారు. మున్సిపాలిటీలో హిందూ శ్మశాన వాటిక, రోడ్లు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశించారు. పట్టణంలో ఈ రోడ్ వైండింగ్ సంబంధించి వివేకానంద చౌరస్తా నుంచి అప్ టు పెబ్బే రోడ్డు రామాలయం వరకు ఏమేమి ప్రాబ్లం ఉంది, ఏముంది, గతంలో అప్పుడున్న పురపాలక సంఘం, అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది, ఒకసారి ఆ షాప్ ఓనర్స్ అంతా, ల్యాండ్ ఓనర్స్ అందరినీ పర్సనల్ కలవడం జరిగింది. నాతో పాటు మా మార్కెట్ చైర్మన్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది, R&B డిపార్ట్మెంట్ అందరు ఉన్నారు. సో వాళ్ళందరము షాప్ ఓనర్స్ని సహకరించమని, వనపర్తి చాలా పాపులేషన్ పెరుగుతూ ఉంది. వనపర్తిలో ఫ్యూచర్లో మన పిల్లల కోసం, మన కోసం, రాబోయే రోజుల కోసం రోడ్ వైండింగ్ సహకరించమని కోరినాం.